చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే రెసిపీ చూపిస్తున్నానండి చికెన్‌లోని. అసలు బ్యాచిలర్స్ అయినా, లేకపోతే కొత్తగా వంట నేర్చుకున్నోళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు. నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్‌ని ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా కడిగేసుకున్నాను. తర్వాత అందులో మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత పసుపు అండ్ కారం పొడి వేసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారప్పొడి. కారం మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 2 స్పూన్ల కారప్పొడి, ఉప్పు అండ్ పసుపు వేసుకొని చక్కగా కలిపేసి ఒక గంట సేపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకోండి. తర్వాత 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాము, చిల్లీస్, కరివేపాకు, పుదీనా రేకలు ఉంటే తీసుకోండి, లేకపోయినా పర్వాలేదు, అండ్ కొంచెం కొత్తిమీర. ఇవన్నీ కూడా తీసుకొని ఫస్ట్ ఆయిల్లో మనం జీలకర్ర కొద్దిగా వేసుకుంటాము. ఆ తర్వాత ఈ పుదీనా ఆకులు, కరివేపాకు అన్నీ ఆయిల్లో వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. అంటే మన ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రై కాబట్టి, మీరు ఆయిల్ ఎంత వాడతారో దాన్ని బట్టి. కొంచెం నాన్ వెజ్లో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మనం ఇక్కడ 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ యూస్ చేశాను నేను ఇక్కడ. తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది స్టార్టర్గా కూడా బాగుంటుంది, మీరు కర్రీలో లాగా కూడా తీసుకోవచ్చు, చపాతీ, రైస్ దేంతోనైనా బాగుంటుంది. నేను ఇక్కడ క్యాష్యూ వేసుకుంటున్నానండి, జీడిపప్పు ఆప్షనల్, మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా కూడా బాగానే ఉంటుంది ఫ్రై. సో ఇలాగే మనం పెట్టుకుని 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత చూసారా, స్టీమ్లో వచ్చిన వాటర్తోనే కుక్ అవుతుంది, ఎక్కడ మనం వాటర్ యాడ్ చేయము. ఆ మూతలో వచ్చే వాటర్ స్టీమ్తోనే చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట మన చికెన్. కలర్ చూసారా, ఆల్రెడీ మంచి కలర్ వస్తుంది. అంతేనండి, దించుకునే ముందు మన చికెన్ కుక్ అయిపోతుంది కదా. కుక్ అయిపోయిన తర్వాత మనం దించుకునే ముందు గరం మసాలా, అంటే మనము ఇంట్లో చేసుకునే గరం మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలండి. నా దగ్గర అయితే ఇంట్లో చేసుకునే గరం మసాలా ఉంది కాబట్టి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర లేకపోతుంటే షాప్ నుంచి తీసుకొని యాడ్ చేసుకుంది, అంతేనండి. మళ్ళీ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.